ఇంకా వస్తారా? తోడుగా ఉందాం, వస్తారా? రండి విందాం. మిత్రమా, అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక్క వచ్చం. దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత, వారే మన దేశ భవిష్యత్తుకు నావికులు. మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళకి ఇదే చెప్తాం. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యదు. నేను పిడిగినంత బట్టే కావచ్చు, కానీ గొంతెత్తితే ఒక దేశపు జెండా కొన్నంత పొగరుంది. మాకు మా గ్రామంలో వ్యక్తిగతంగా అయితే టీడీపీ వాళ్ళకి మాకు ఏ రకంగానూ విభేదాలు లేవండి. ఎలక్షన్ ముందు ప్రతిరోజు మమ్మల్ని పిలిచేవారు, మేము వెళ్ళేవాళ్ళు, క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మాకు ఇన్విటేషన్ లేదండి. మనం కూటమిలో ఉన్నాము అనే భ్రమలో ఉన్నామా, కూటమిలో ఉన్నామా అనేది నాకు తెలియదు. మేము అధికారంలో ఉన్నాము అని చెప్పుకోవడానికి ఈరోజు పార్టీ అధ్యక్షుడి బాధ్యతతో మా ఊళ్ళో ఏ ఒక్క జన సైనికుడికి నేను ఏ కార్యక్రమాలు చేయలేకపోయానండి. మన కోటనందూరు మండలం తీసుకుంటే ఏదో ఒక కాకరాపల్లిలో, ఏదో ఒక హిందూపల్లిలో, లేకపోతే ఏదో ఒక లక్ష్మీపురమో కాదండి కోటనందూరు మండలంలో ఉంటుంది. కోటనందూరు మండలంలో మొత్తం 17 గ్రామాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా ఎలక్షన్ ముందు పనిచేసిన గ్రామాలు గట్టిగా 10 గ్రామాలు ఉంటాయి. ఆ 10 గ్రామాల్లో ఎంతమంది ఇప్పుడు జనసేన ట్యాగ్లో ఆ కింద స్థాయి నాయకులకి మనం ఏమైనా చేయగలిగేమని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఒక సందిగ్ధమైన దౌర్యమైన పరిస్థితిలో ఉన్నామని అందరికీ తెలిసిన విషయమే. అంటే 10 సంవత్సరాల నుంచి కాదు, ఒక 5 సంవత్సరాల నుంచి పార్టీలో తిరుగుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకు కూడా ఇప్పుడున్న పరిస్థితి మింగుడి పడిన విషయం. త్వరలోనే గవర్నమెంట్ నుంచి ఒక తీరక చేస్తామని దాని తగ్గ ప్రణాళికలు కానీ నిర్మాణం కానీ మన అధ్యక్షులు వారు ప్రారంభించారని అందరికీ క్రితమే. కుటుంబంలో సరైన న్యాయం చెప్పాలంటే అందరికీ అదే పరిస్థితి. ఎందుకంటే మండల ప్రెసిడెంట్ ఏమనొచ్చు, మన సోదరుడు శ్రీ బెండపూడి నాయకులు అవ్వచ్చు, మరి తొలి మండలంలో చూస్తున్న మిగతా నాయకులు అవ్వచ్చు, అన్నదే పరిస్థితి. వీళ్ళకు ఈ పరిస్థితి నుంచి బయటపడి దానికి సరైన చేస్తారని నియోజకవర్గ పెద్దల్ని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నియోజకవర్గ కోటల మండల జనసైనికులకి ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. కానీ ఆ తీవ్రంగా పనిచేసిన కార్యకర్తలకు ఈ 2 సంవత్సరాలు ఏమైనా న్యాయం చేశామా? కూటమిలో ఉన్నాం, కూటమి గెలవాలి అంటే కళ్యాణ్ గారు చెప్పి మీరు నేను మన ఫ్యామిలీలో ఓటు చేస్తాం. కానీ నోట్ల ట్రాన్స్ఫర్ చేయగలగాలి అంటే మనం ఏమైనా చేయగలిగితేనే మనం ఓటు ట్రాన్స్ఫర్ చేయించాం. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి విలువ ఇవ్వాలి. విలువిస్తేనే మళ్ళీ కూటమి గెలుస్తుంది. అది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆలోచించుకోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. అలాగే వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మనకి కళ్యాణ్ గారు చెప్పిన 30% అవకాశం వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అది ఎంతమంది మీరు తెలియదు అంటే సభాముఖంగా చెప్తున్నాం. ఎందుకంటే కోటనందూరు మండలంలో కూడా బలమైన క్యాడర్ తెలియదు, కానీ బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళకి అవకాశం ఇస్తే బలమైన క్యాడర్ ఏర్పాటు చేయొచ్చని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెడతారని చెప్పేసి నియోజకవర్గాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరికీ తెలిసిన విషయాలే, తెలియని కాదు. కానీ ఫస్ట్ నుంచి నాకు ఒకటే,
జనసేన తెలుగుదేశం ఒకటి కాదు, తెలుగుదేశమే జనసేన ఒకటిలో ఉన్నాం, అది వాస్తవం. కానీ రెండు పార్టీలు ఒకటి ఒకటి కాదు. అయితే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ 2 సంవత్సరాల్లో ఏ పథకాలు వచ్చాయి ఇచ్చేది. అయితే ఏ పథకం వచ్చినా మనకి ఎన్ని ఇచ్చినా జనసేన అని ఒక 2 ఏమనండి 3 ఏమనండి మన పార్టీకి ఏం చెప్పి తెస్తారని కోరుకుంటున్నాం. అది గణేష్ గారు, అలాగే చంద్రబాబు గారు, మన సీనియర్ నాయకులు, మన జిల్లా కార్యదర్శులు, జిల్లా పెద్దలందరినీ మీరు కోరుకుంటుంది. అది మార్కెటింగ్ పార్టీ ఆదేశాలు తీసుకొస్తారా, లేదంటే మన జిల్లా పార్టీ ఆదేశాలు తీసుకొస్తారా? ఇప్పుడు నేషనల్సే కావచ్చు, లేదంటే హౌసింగ్సే కావచ్చు, మనకు ఒక 10 ఏళ్ళు రానివ్వండి, వాళ్ళ పనులు తీసుకోవాలని మనం 10 రానివ్వండి. ఇంకో 14 మన 10 అవసరం ఇచ్చాము, శ్రీనివాస్ గారి 10 అవసరం కేజీ మీరు ఇవ్వండి అని ఇస్తే మనం జనసేన పార్టీ నుంచి ఒక పథకం వచ్చింది అని పక్కన చెప్పేది తెలుసుకోవాలి. ఇంకొక మనం దాడి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. నాయకుడిని ఎంత త్వరగా తెలియకపోతే పర్లేదు, నాయకుడి దగ్గర అయిపోతే అవ్వదు. ముందు మీ ఇంట్లో మనుషులు, మీ ఇంట్లో మనుషులు అంటే మన జన సైనికులు, మన గ్రామ అధ్యక్షుడు, మన మండల అధ్యక్షుడు, మన నియర్ కాన్స్టిట్యూన్సీ, ఎవరైతే మన కాన్స్టిట్యూన్సీ కలిగిన పెట్టారో ఆ వ్యక్తులతో ముందు మీరు పోరాడాలి. మనకి ఏదైనా సమస్య ఉంటే ముందు మీ గ్రామ అధ్యక్షుడు, మీ తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు, నాయకుడిని అడగండి, మీ గ్రామ అధ్యక్షుడు తీసుకెళ్ళి ఆ నాయకుడు చేయలేనప్పుడు మీ మండల నాయకుడి దగ్గర కదా, మీ మండల నాయకుడి మీ మండల మిషన్ తీసుకొస్తే మీ మండల మిషన్ మా దృష్టి తీసుకొస్తాడు. కాంతి ఏమీ లేదు. ఇందాక తమ్ముడు చెప్పినట్టు మనకి జిల్లాలో మనకి ఎంపీలు ఉన్నారు, మన ఎమ్మెల్యేలు ఉన్నారు, నియోజకవర్గంలో మన పార్టీ బలంగా ఉంది. కోట్ల రూపాయలు 1 బ్లాక్లో తప్పించి 2 ఊళ్ళో తప్పించి మిగతా చోట మనకు పనిచేసుకొని కష్టపడ్డ నాయకులు ఉన్నారు. కాకపోతే మీరు రేపు స్థానిక సంస్థలో పోటీ చేయాలనుకుంటే ఎంపీటీసీయా లేకపోతే సర్పంచ్ మనం కూడా మన మూలాలు పరిశీలించుకోవాలి. ఒకసారి ఎలక్షన్ అంటే ఆర్థికంగా బలవంతులు అవ్వాలి, లేకపోతే ఫ్యామిలీ పరంగా బలమైన ఫ్యామిలీ ఇవ్వాలి ఆ గ్రామంలో. ఈ 2 పేరు చేసుకుని మన పార్టీ బలపరచడానికి. అలాగే లేకపోతే ఎంపీటీసీ టీడీపీ వరకు మనకు బలవసరం లేదు, లేకపోతే ఎంపీటీసీ చేద్దాం. మీకు ఎంపీటీసీలు ఉన్నాయి, ఎంపీటీసీ కూడా చేద్దాం. లేకపోతే డెప్యూటీసీ బలమైన మన రాష్ట్రం చాలా వేల చెప్పాడు. అలాగే బలమైన చేపలు లేకపోతే బలమైన నాయకులు ఉన్నారు. మన రాజేష్ కానీ, మన విజయ్ కానీ, లోపలి కానీ, కృష్ణ గారు కానీ, మన ప్రజలు కానీ బలమైన వ్యక్తులే ఆర్థికంగా. కాకపోతే మీరందరూ కూడా మీరు బలమైన వ్యక్తులు కాబట్టి మనం కూడా కొంచెం చేయొద్దు. మన పార్టీని ఈ ప్రతి గ్రామాలే నిలబెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మండల పార్టీ మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలని ఎవరైనా ఆసక్తి ఉన్నారో, ఆసక్తి గలవారు ఒక ఎంపీటీసీ గారు, ఎంపీటీసీ గారు, ప్రెసిడెంట్ గారు చేద్దాం వాళ్ళు మీరు లిస్ట్ అంటే శ్రీనివాస్ గారికి ఆ లిస్టు పార్టీకి మేము పంపిస్తాం. ముందు ఇంట్రెస్ట్ ఉన్నారు, మన విజయ్ గారు ఉన్నారు, మన లావర్ ఉన్నాడు, వీళ్ళ మన రాజేష్ ఉన్నాడు, వీళ్ళందరూ మన కుమార్ ఉన్నాడు, నక్క రామకృష్ణ ఉన్నాడు, అభి గారు ఉన్నాడు, వీళ్ళందరూ పోటీ చేద్దామని ఆసక్తి ఉంది. మన స్ట్రెంత్ ఉంది ఆ గ్రామంలో, మన సభ్యత లేదు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ టేక్ చేసుకుని ఇంపార్టెంట్ ఎవరైనా ఉంటే మొత్తం మన మండలంలో మీకు 14 గ్రామాలు, 15 గ్రామాలు, 15 గ్రామాల నుంచి గ్రామానికి ఒక పొలంలో ఎంపీటీసీ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తేనే పార్టీ బలపడతారు. మీరు గ్రహించండి, స్థానిక సంస్థల్లో ప్రతి చోట మన జెండా కనిపించాలా, అది ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఎంపీటీసీ అవ్వచ్చు, ఏది అవ్వచ్చు, మీరందరూ ఆ దిశగా అడుగు వేసి శ్రీనివాస్ గారు సహకరించారు. ఒకటే చెప్తున్నాం, ఇవాళ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఏ నాయకులు లేనంత ప్రజా ఆదరణ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. 70 గ్రామ సభలు పెట్టి ఈ మీద కూడా 7,700 కిలోమీటర్ల రోడ్లు, ఇలా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసుకోగలుగుతామంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు చెప్పి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సీసీ రోడ్లు వేసుకోవాలంటే మనకిస్తున్నారని మనం ఎప్పుడు కూడా మీరు బాధపడద్దు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారే ఇవాళ వేసే గ్రామాల్లో సీసీ రోడ్లు కేంద్రం నరేంద్ర మోడీ గారు తెచ్చి ఇవాళ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు
ఇలా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలు పెట్టారు. అందులో మొదటి సిద్ధాంతం కులాలు మతాలని కలిపే విధానం ఉన్నాయి. మనం ముందుకు తీసుకెళ్ళాలి. ముందు గ్రామాల్లో సమస్యలు గుర్తించాలి. సమస్యలు గుర్తించినప్పుడే నాయకులు గుర్తిస్తారు. రేపు 29 కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకునే విధంగా గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు గుర్తిస్తారు. ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎవరెవరు పనిచేస్తారో ఆ కష్టాలు తగ్గ ఫలితం ఇచ్చే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రాఫ్ ని అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రతిపక్ష పార్టీ చూసి పవన్ కళ్యాణ్ గారి ఏ విధంగా అడిసివేయాల్సి కుతంత్రాలతో ఈ రోజున మతాల మధ్య చుచ్చిరేపి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ని తగ్గించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే గోడలు కొట్టే ఇంకా పైకొస్తుందో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థానానికి ఎదగడం ఖాయం. మీరు ఈడ్చిపడేటువంటి టైంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అలాంటి స్మగ్లర్లందరినీ కూడా అడిచివేసి ఈ రోజు ఎక్కడ కూడా అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ ప్రతిపక్ష నాయకులు మాట్లాడేది ఒకటే గుర్తు పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లోకల్ గా మా జిల్లాలో ఉండేటువంటి నానాజీ గారి గురించి కానీ మీరు విమర్శించడం మారిపోతే సరైనటువంటి మూల్యం చెల్లించక తప్పదు మీకు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిపక్షంలో ఒక కాకినాడ రెడ్డి గారు విమర్శిస్తే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మన కాపులు విమర్శించలేదు అంటే రెడ్డి వచ్చి కడప నుంచి వచ్చి మళ్ళీ సభ్యత కార్యక్రమం చేస్తారా అని అడుగుతా ఉన్నాను. మన 17 పంచాయతీలు సుమారు 24 గ్రామాలు ఉన్నాయి. ఈ 24 గ్రామాల్లో మనం ఎంత కావాలన్నా ఎంతవరకు సమస్యలతో పోరాటం చేస్తున్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవడం అవసరం ఉంది. ప్రజల ఓట్లతో అందలం ఎక్కిన నాయకులకు మనం చెప్పదలుచుకున్నది ఒకటే. దేశం మాకు గాయాలిచ్చినా మీకు మేము పువ్వులు ఇస్తున్నాం. ఓ ఆశా చంద్రికల కుంభవృష్టి కురిసే మిత్రమా, యోచించి ఏమి తెస్తావో. మా అందరి కోసం ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మరొక మిత్రమా, మరొక మన హక్కుల కోసం పోరాడే ప్రజల రెక్కలని విరిచే ప్రభుత్వాలకి ఇదే మన మాట. రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమన మంత్రితో తల క్రిందైపోతుందా? పాలకుల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. రత్నాలు అలాంటి రత్నాలు
పేరునే కూడా చెప్తున్నాను. ఇలాంటివన్నీ తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన, జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలో